న్యూస్ కి స్వాగతం. బిల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేటకు వెళ్లలేని మత్స్యకార కుటుంబాలకు తుఫాను సాయం. ప్రభుత్వం ప్రకటించిన 50 కేజీల బియ్యం, 5 రకాల నిత్యావసర సరుకులను మత్స్యకార కుటుంబాలకు అందించిన మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రజల ప్రాణాలు తీసి కులం కాదు వాడుకోవడం సిగ్గుచేటు. జోగి రవీంద్ర అరెస్టుపై పూర్తి ఆధారాలు ఉన్నాయన్న మంత్రి కొల్లు రవీంద్ర. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవ. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. పత్తి రైతులను ఆదుకోండి. ఆదిలాబాద్ కలెక్టర్ కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత ఫోన్. కేసీఆర్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. 20 మంది మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు. జాగృతి జనంబాట కార్యక్రమంలో ఆదిలాబాద్ పత్తి మార్కెట్ యార్డును తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత పరిశీలించారు. పత్తి రైతులతో మాట్లాడి వారికి మద్దతు ధర వచ్చేలాగా కాంగ్రెస్ బీజేపీ నాయకులు కృషి చేయాలని డిమాండ్ చేశారు కవిత. ఎవరైతే చేస్తున్నారు రైతులు వాళ్ళకు 12 కుంటలు లేక 7 కుంటల లేక అంటే ఎక్కువ లేదండి. ఎందుకంటే కారణం ఏం చెప్తున్నారు? కారణం ఏమంటే డైరెక్ట్ సెంట్రల్ నుంచి దీన్ని 7 కుంటాలు తీసేసి సెంట్రల్ నుంచి వేసేసారు. ఎందుకు సెంట్రల్ నుంచి 7 క్వింటాల్? ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు కదా. సెక్రటరీ లేరా? మార్కెట్ సెక్రటరీ లేరా? సెక్రటరీ కూడా ఇన్ఫర్మేషన్ లేనట్టుంది. 13 కుంటాల్స్ ఉండే పోయిన సంవత్సరం 12 క్వింటాలు ఇచ్చారు. ఈ సంవత్సరము ఫస్ట్ స్టార్టింగ్ లో 1 కుంటాల్ పెంచి 13 కుంటాలు ఇచ్చారు ఎకరం పర్ ఎకర్. ఏడైతే మీకు లాభం అవుతుందా? మరి ఏడైతే నష్టమే. కొందరికి పత్తులు వెళ్తాయి, కొందరికి వెళ్ళాయి కదా. కొందరికి వెళ్ళని వాళ్ళ ప్రాబ్లం ఏం లేదు. ఆటలు వెళ్ళే వారి ప్రాబ్లం. పత్తులు వెళ్తలేవని వాళ్ళు ఏడి చేసిరా. ఒక్కసారి మరి అడుగుదామా? మనకి ఇక్కడ ఉన్న అక్కడ అది ఒకసారి చూద్దాం. ఎంత మంది ఉన్నారు ఇక్కడ వెయిటింగ్ లో? రైతులు చాలా మంది ఉన్నారు. నీ పేరేమక్క? యశోదానా? ఏ ఊరు యశోదమ్మ? ఏ ఊరు యశోదమ్మ? మానగడనా? ఎంత దూరం ఇక్కడికి? దగ్గరేనా? వచ్చి రాత్రి ఇక్కడే ఉంటారా లేకపోతే పోతారా? ఇచ్చి పత్తి పోతారా? అంతేనా? పోతానే ఉంటారా? పోయి మళ్ళీ వస్తారా? అవును, ఓకే, అవును. కేటీఆర్ తో హైడ్రా అధికారులు దౌర్జన్యాలను అనాథ ఆశ్రమ నిర్వాహకురాలు వివరించారు. హైడ్రా అధికారులు వచ్చి అనాథ పిల్లలను బయటకి చేసి ఆశ్రమాన్ని కూల్చేశారని, నీటి సంపును కూల్చేసి మహిళ అనే గౌరవం కూడా ఇవ్వకుండా నన్ను దారుణంగా తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుండు. చంపేయండి, వదిలిపోద్ది. జబ్బు సార్, మమ్మల్ని కొట్టి చంపేసే సార్, ఇక చంపేయండి సార్. బుక్స్ కూడా బయట పడేసిపోయారు సార్. ఎగ్జామ్స్ నడుస్తున్నాయి సార్. మేము పొద్దు నుంచి ఏం తినలేదు సార్. నేను దుబాయ్లో జీడబ్ల్యూపీసీలో తెలుసమ్మా, గల్ఫ్ వర్కర్స్ ప్రొటెక్షన్ కమిటీ అని గుండెల నరసింహ చేస్తాడు కదా, దాంట్లో నేను లేడీస్ సెక్రటరీని. ఓకే అమ్మా. అయితే నాకు ఒక ఆశ ఉంది, ఆశ్రమం పెట్టాలి అని చెప్పేసి. పిల్లల్ని ఇలాగే అక్కడ చూశాను నేను చాలామందిని. అన్ని ఆస్తులు సంపాదించుకుని కూడా చచ్చిపోతే అక్కడి నుంచి బాక్సుల్లో పంపించాలి. అది మేము దగ్గరుండి చేసాం. నా దగ్గర ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి. చేసాం. ఆ ఆశతోటి నాకు గానొక కొడుకు, నేను ఒక ఆశ్రమం పెట్టాలి, పిల్లల్ని పెంచాలి అని చెప్పేసి నేను అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే నేను ల్యాండ్ తీసుకున్నానండి. ఏ సంవత్సరంలో అమ్మా? 2013లో. 13లో. ఇది మళ్ళీ మొన్న జీవోలో కూడా నేను అప్లై చేసుకున్నా.
ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర పేపర్స్ అన్నీ కూడా. అది నేను తీసుకున్నది కూడా పట్టాలండి అండి. ఓకే అమ్మా, ఇప్పుడు స్టే ఆర్డర్ కూడా వచ్చింది. మీరు చెప్పండి, పర్లేదు, మీరు స్టే చెప్పండి. ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. ఆ దాంట్లో తీసుకున్న దాన్ని పిల్లలు ఇప్పుడు నా దగ్గర 7 మెంబర్స్ ఉన్నారు. ఇలాంటి బాబు ఇంకో కొంచెం బాగా ఇదైన పిల్లలు కూడా 7 మెంబర్స్ ఉన్నారు. ఉంటుండగా అది ఆశ్రమము చూడండి అన్నా కూడా బయటికి ఈడ్చేసి, ఈ పిల్లడు చావుబతుకులైపోయిందండి. ఆ రోజు బయటికి ఈడ్చేసి పడేసి పడగొట్టేశారు. వాటర్ సంపు కూడా తీసి పడేశారండి హైదరాబాద్లో. ఇంక అసలు మమ్మల్ని నుంచొని ఇవ్వకుండా చేసి ఇవాళ రోజుని ఆ రోజుని బాబుకి సీరియస్ అయిన వల్లని ఒక రూమ్ ఉంచారు. పక్కనున్న ఆశ్రమం రూమ్ లాంటిది అది పడగొట్టేశారు. చుట్టూరు కాంపౌండ్ పడగొట్టేశారు. ఇంకా అసలు ఏదీ లేకుండా చేశారు సార్. ఆ పట్టా భూముల్లో ఉన్న ఇళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని కూడా బయటికి లాగేసి ఆ ఫ్యామిలీలను కూడా వచ్చారు కూడా ఫ్యామిలీలు కూడా పిల్లల్ని తీసుకుని మరీ ఘోరంగా చేసి మరీ దుర్మార్గంగా చేసిన ఈ ప్రభుత్వం, ఈ హైడ్రా మనుషులు మరీ వరస్ట్గా మాట్లాడుతున్నారండి. మాట్లాడే విషయంలో కూడా మరీ వరస్ట్. ఇప్పుడున్నారు, నిన్న కూడా వచ్చి నీదేదో ఉంచాము, నువ్వు నోరు మూసుకుని ఉంటావో ఉండు, లేదంటే తీసి పడేస్తాం. జూబ్లీహిల్స్ లో ఎక్కడ చూసినా మళ్లీ కేసీఆర్ రావాలి, సునీతమ్మను గెలిపిస్తామని స్థానికులు చెబుతున్నారని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి. ర్యాలీకి స్థానికులు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున 1000 మంది మా మహిళా సోదరులు వచ్చి మేము మా మహిళను గెలిపించుకుంటాం, మా సునీతక్కను గెలిపించుకుంటాం, మేము బీఆర్ఎస్ చేస్తాం, మళ్ళీ మాకు కేసీఆర్ ప్రభుత్వం కావాలని చెప్పి 1000 మంది, వేలాది మంది మా అక్క చెల్లెళ్ళు పొద్దున్నే ఇలా కార్తీక సోమవారం అయినా సరే మబ్బులు లేచి పూజలు చేసి దేవుని మొక్కి మా సునీతక్కని గెలిపియాలని పెద్ద ఎత్తున తరలిచ్చారు. మా ఆడబిడ్డలకు అందరూ కూడా పాదాభినందనం, వాళ్ళందరూ కూడా దండం పెడుతున్నా, ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఇంత పొద్దుగాలు వచ్చి మేము ప్రచారం చేస్తాం, కొత్త రకంగా చేస్తాం, వినూత్నంగా చేస్తాం. మా జూబ్లీస్ అందరూ కూడా ప్రజలందరూ కూడా మమత్యం చేసి మా సునీతక్కని గెలిపిస్తాం, కారు గుర్తుకు గెలిపిస్తాం, మా కేసీఆర్ మళ్ళీ సీఎం చేసుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళే తరలిచ్చారు. బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ చూసినా అక్క చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు బ్రహ్మరథం. ఎక్కడ చూసినా మళ్ళీ మాకు కేసీఆరే కావాలి, కేటీఆరే కావాలి, మాకు అభివృద్ధి కావాలంటే వాళ్ళిద్దరిని మళ్ళీ గెలిపించుకోవాలి, కారు గుర్తుకు ఓటేయాలి. జై తెలంగాణ, జై కేసీఆర్. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని బస్సు ప్రమాద బాధితులను పరామర్శించారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అయితే డ్రైవరు అక్కడ అందరూ ఉన్నారు. ముందు నీకు అందరూ ఆయన ఇంకా స్ట్రేట్గా తీసుకుపోతే నాకు అవుతుంది. కాకపోతే ఆయన డ్రైవర్ పాయింట్ కొంచెం ఇట్లా సైడ్కి అన్నాడు, లెఫ్ట్ సైడ్ అనేసరికి ఇక్కడ ఉన్నందుకు సేవ్ అయ్యింది. డ్రైవర్ ఇంకా ట్రీట్మెంట్ చేస్తారు. స్పీడ్లో ఉన్నాయి
ఎక్కువ రోడ్ ఎంత స్పీడ్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఇంట్రెక్షన్ అక్కడ అందరం అండ్ మెడికల్ ట్రీట్మెంట్ అనేది దీంట్లో ఇంపార్టెంట్గా ఉన్నాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసేది పేషెంట్ తరఫు ఇద్దరు నుంచి వాళ్ళకి సాటిస్ఫై చేసి వాళ్ళకి వాళ్ళు ఎనీథింగ్ మా ట్రీట్మెంట్ మంచిగా అయితే ఏం పర్లేదు. అన్ని ఇది కూడా సూపర్ స్పెషల్ మెడికల్ కాలేజ్ రోజు 2-3 వేల మంది వస్తారు మా హాస్పిటల్. మహేందర్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే గారు అందరం ఉన్నాం. ఎంపీ గారు కూడా వచ్చారు. ఎంపీ గారు ఎంపీ రంగారెడ్డి జిల్లాలోని సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృతి చెందగా పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. చేవేళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఘటన జరిగింది. మనుషులున్నా జాగ్రత్త అన్నా చేయి తీయడానికి లేదు పాపు ఆయన ఆడ తీస్తాం చెయ్యి. చేవేళ్ల బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. సబితా మాట్లాడుతూ మీర్జాగూడ వద్ద యాక్సిడెంట్ స్పాట్ ఉంది, అక్కడ మలుపు ఉంది, అక్కడ చెట్లు తొలగించకుండా రోడ్డు పనులు చేయలేదు. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను ఈ ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ప్రాణాలు కోల్పోయారంటే చాలా బాధ. సానుభూతి తెలియజేసుకుంటూ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు తట్టుకునే శక్తిని ఇవ్వాలని భగవంతుని కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం కూడా వీలైనంత తొందరలో ఈ రోడ్డు పూర్తి చేయాలని కూడా కోరుతున్నాను. మేడం, మొన్నటి వరకు ఎన్జిటి పేరుతో కాలయాపన చేస్తూ వచ్చారు, ఇప్పుడు కేసు కూడా విడ్డ్రా అయినట్టుంది ఎన్జిటి. అదే కదా, ఎన్జిటీలో కేసు ఉన్నా కూడా ఆలూరులో ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఆ రోజు చెప్పాను, ఎక్కడైతే చెట్లు ఉన్నాయో వాటికి రేడియన్స్ స్టిక్కర్స్ అతికించండి టర్నింగ్ లో. ఎక్కడైతే రోడ్ నారో షోల్డర్స్ అంతా కూడా గ్రావెల్ పోసి సెట్ చేయండి అని కొంతవరకు చేసుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని పెట్టిన ఇక్కడ కూడా గ్రావెల్ సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మొత్తం గ్రావెల్ కూడా పోయాలి. అసలు యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడ, మిర్జాగూడ నుండి ఆలూరు వరకు ఉన్న స్పాటే యాక్సిడెంట్ స్పాట్. అక్కడనే టర్నింగ్ ఉంటుంది, అక్కడనే వెహికల్స్ తడబడుతుంది. ఆ స్పాట్ చేయాలి. ఆ స్పాట్ షోల్డర్ చేయకుండా కాంట్రాక్టర్ చెప్తే చేసేవాళ్ళు, చేయకుండా ఎంతసేపు. పత్తి రైతుల సమస్యలపై ఆదిలాబాద్ కలెక్టర్ కు తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుట్ల కవిత ఫోన్ లో మాట్లాడారు. తేమ శాతం పేరుతో రైతులను, వ్యాపారులను దోపిడీ చేస్తున్నారని, వారిని ఆదుకోవాలని కలెక్టర్ ను కవిత కోరారు. హలో కలెక్టర్ గారు. కలెక్టర్ గారు, నేను కవిత అండి, ఎక్స్ఎమ్మెల్సీ.
తెలంగాణ జాగృతి. ఇక్కడ మేము మార్కెట్ కమిటీలో ఉన్నాము. మీకు తెలుసు కదా, మొత్తం అంతా తుఫాన్ వచ్చింది. ఈ మాయిశ్చర్ కంటెంట్ ఫార్మర్స్ పత్తిది ఓన్లీ 12% అయితేనే ఒప్పుకుంటాం అంటున్నారట. కానీ మినిమం 25 లేనిదైతే ఇచ్చే పరిస్థితి లేదండి వాళ్ళకి పాపం. కరెక్టే, కొంచెం మీరు పుష్ చేయాలి కదండి. అంటే ఇక్కడ సిచ్యువేషన్ మీరు చెప్పాలి కదా. Absolutely, I am aware of that. My only request is, okay, no, my only request is కలెక్టర్ గారు, మీరు పంపారు కాకపోతే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మొత్తం ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారు. మార్కెట్ లో వీళ్ళు బంద్ చేసిండ్రు. సో ఒక్కొక్క ఫార్మర్ కి మినిమం 50,000 లాస్ తో నమ్ముకొని పోయే పరిస్థితి వచ్చింది. అదే డ్రై చేసినా కూడా మళ్ళీ నైట్ అంతా ఉండాలి కదండి, 2-3 రోజులు ఉండాలి. మాయిశ్చర్ కంటెంట్ ఎగ్జామ్షన్ మీరు ఇవ్వలేరా కలెక్టర్ గారు ఏడీ గారితో మాట్లాడి? అదే అంటున్నా అండి నేను, మనం గైడ్ లైన్స్ తెచ్చే లోపల ఈ సీజన్ అయిపోయేటట్టుంది. మరి కొంచెం ఇక్కడ మీ లెవెల్లో ఏం చేయడానికి ఉండదా? నన్ను మాట్లాడమంటారా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ తో? మీరు రికమెండేషన్ పంపించారా? ఎంత ఎగ్జామ్షన్ కి పంపారండి కలెక్టర్ గారు? 70నా 20%? కొంచెం అన్ని చోట్ల కూడా తడిసిపోయిందండి, మహబూబ్నగర్, ఆదిలాబాద్, ఖమ్మం అంతా కూడా. మరి ఇవాళ కొంచెం మార్కెట్ షట్ డౌన్ చేస్తారా అట్లీస్ట్ వాళ్ళ నుంచి మీకు రిజల్ట్ వచ్చేంత వరకు? కైండ్లీ రిక్వెస్ట్ దెమ్ నో అండి, ఎందుకంటే ఎవ్రీ ఫార్మర్ ఈజ్ లూజింగ్ 50,000 అండ్ ఆల్మోస్ట్. ఒక్కసారి స్టేట్ గవర్నమెంట్ అడుగుతారా మరి? యు ఆర్ బేసిక్లీ హెల్ప్లెస్ అంటున్నారా అండి? అట్లా కాదు కదా, మనకు చూస్తున్నాం కదా. ఓకే, ఓకే, సో యు ఆర్ రికమెండింగ్ మీ టు టాక్ టు అగ్రికల్చర్ మినిస్టర్ గారు హియర్ and cotton minister there, ante kada? I am telling you what is need to be talked to there. Okay, I am not recommending anything. It's not in my jurisdiction actually to recommend to talk to central government or the state government. I am telling ఏవైతే మాయిశ్చర్ లిమిట్స్ ఉన్నాయో అది జిల్లా లెవెల్ డిసైడ్ చేయడం లేదు. ఒకవేళ నేను మాయిశ్చర్ లిమిట్ డిసైడ్ చేయాలి అంటే నేను చేయగలుగుతాం. అదే అండి, నేను మాయిశ్చర్ లిమిట్ ఎగ్జాక్ట్లీ నేను చేస్తారు అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తారు. వెరీ ట్రూ. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ యాజ్ అ డిస్ట్రిక్ట్ కస్టోడియన్, రెయిన్స్ పడ్డాయి కదా, ఒక రోజు 2 రోజులు మీరు షట్ డౌన్ చేస్తే మార్కెట్, అంతలోపు అక్కడ నుంచి డెసిషన్ వస్తుంది కదా. మరి మాకు లేవు ఇట్లా మార్కెట్ క్లోజ్ చేయడానికి లేవు. మీ జ్యూరిస్డిక్షన్ లో అది కూడా లేదా అండి? మార్కెట్ హ్యాస్ టు రన్ కంటిన్యూస్లీ. ఫార్మర్ ఒకవేళ ఎవరైనా కొందరు ఇప్పుడు 8 to 12 పాయింట్స్ ఉంటాయి, వాళ్ళు తీసుకొని రావాలి, అమ్ముతున్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోని తెలంగాణ రాష్ట్ర బీసీ లాయర్స్ అసోసియేషన్ ఆవిర్భావ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేట్ తలకుక్కుల రాజు, జనరల్ సెక్రటరీ పొన్నం దేవరాజ్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో అన్ని విభాగాలు సంస్థలోని బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముందుకెళ్తాం. ఇంతకుముందు సార్ చెప్పినట్టు 100% సార్, ఈరోజు నంబర్ లేదని కాదు, ఇది నంబర్ ఇష్యూ కాదు, ఇది ఓన్లీ జస్ట్ స్టార్ట్ సార్. ఇది ఎప్పుడు కూడా మనం అంత సీరియస్గా తీసుకోలేదు. ప్రతి భారత్ లాస్ట్కి ఏ విధంగా వచ్చేసిందంటే ఈరోజు ఇంతకుముందు ఓన్లీ గౌడ్లు, ముస్టీ, మైనారిటీలు ఈరోజు ఈక్వల్గా కంటెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా గెలవడం కూడా జరుగుతుంది. సో వర్గాల కోసం మనం ముందుండి మనం దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా బార్ కౌన్సిల్ ఇష్యూ వస్తే ఇంతకుముందు మన దేవరాజ్ చెప్పినట్టు ఫస్ట్
2 మైనారిటీలు, 1 ఎస్సీ, 9 మెంబర్స్, అడ్వకేట్ జనరల్ 10 మెంబర్స్. సో కాలక్రమేణా ఆటోమేటిక్ మనం ఇంతకుముందు ఏంటంటే లాయర్లలో వ్యత్యాసం వచ్చేసింది. లాయర్లు ఓట్లు వేస్తున్నారు, సర్వీస్ ఎవరిస్తే వాళ్ళకు 100%, బీసీలలో వాళ్ళు 100% లాయర్లు ఉంటారు. అదే కాకుండా ఏదైతే ఇష్యూ అనేది ఏ విధంగా వచ్చిందంటే ఫస్ట్ టైం కోర్టులో జడ్జిమెంట్ ఉన్న రోజు ఎన్ని ఫోన్లు అంటే రూరల్ నుంచి ఎప్పుడు కూడా మేము అంత ఇంట్రెస్టింగ్గా చూడలేదు. ఏ జడ్జిమెంట్ కోసం కూడా అన్న ఏమవుతుంది అన్న ఇది రోజు రోజుకు ఇంకా పెరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర తెలంగాణ మన బీసీలు నాన్ బీసీల మధ్య ప్రతి ఊర్లో రాకముందే స్టేట్ సెంట్రల్ కలిపి ఈ 40 ఇస్తాయని అనుకుంటున్నాను. కానీ మనం ఇదే విధంగా ప్రెజర్ బిల్డ్ చేయాలి. ప్రెజర్ బిల్డ్ చేస్తేనే తెలంగాణ ముందలు తీసుకోబోతే సేమ్ తెలంగాణ ఉద్యమాన్ని మనం కాపీ చేయాలి. ఎందుకంటే తెలంగాణ జై జై బీసీ, జై జై బీసీ, జై బీసీ లాయర్స్ అసోసియేషన్ తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా ఈనాటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము. ఉధృతంగా సాగుతున్నటువంటి బీసీ ఉద్యమంలో మా యొక్క పాత్ర, ఈ ప్రజలు అనుకుంటా ఉంటారు ఏంటంటే అడ్వకేట్స్ అనే వాళ్ళు ఒక ఇంటలెక్చువల్ సెక్షన్. సో మేధావంతులుగా మేము ఈ ఉద్యమానికి ఏ రూపం ఇవ్వాలి, ఆ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కారాలను ఏ విధంగా చూపించాలి, దాంట్లో నాయకత్వం ఎలా వహించాలి అనే దానిపైన ఇవాళ ముఖ్యంగా ఈ యొక్క బీసీ లాయర్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ని మేము ప్రారంభించుకోవడం అనేది జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ 42% సాధించాలనుకున్నటువంటి ఆ యొక్క రిజర్వేషన్స్ ను మూకుమ్మడిగా మేము చెప్పడం ఏమిటంటే అది షెడ్యూల్ 9 లోపల రాజ్యాంగంలో పెట్టడం ద్వారానే దానికి ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. చేవెళ్ల ఎస్సీ ఎస్టీ కమిషన్ పేరిట దాదాపుగా ఒక 15 హామీలను కాంగ్రెస్ ఇవ్వడం జరిగిందని, దాదాపుగా 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట దాదాపుగా ఒక 15 హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఈ 15 హామీలలో ఏ ఒక్క హామీ పైన కానీ 18% దాదాపుగా ఉన్నటువంటి ఎస్సీలు వాళ్ళకు మేము కొన్ని హామీలు ఇచ్చినాము, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వం వచ్చి అనేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నట్టుగా కనబడతలేదు. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఎస్సీలను మోసం చేస్తూనే వస్తుంది. ఆనాడు గరీబీ హటావో అనేటువంటి నినాదం ఇచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా 6 దశాబ్దాల కాలంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ మరి దళితులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళని కేవలం ఓటు బ్యాంకుగా భావించడం, ఎన్నికల సందర్భంలో వాళ్ళని ఓట్లను దండుకోవడం, ఇచ్చిన హామీలన్నిటి కూడా తుంగలో తొక్కడం, మళ్ళీ ఉచ్చరించేటువంటి పరిస్థితి లేనటువంటిది మనము అనేక సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ విధానాన్ని మనం చూస్తున్నాం. యలమంచిలి మండలం గంగడుపాలెం గ్రామంలోని తుఫాను ప్రభావం వల్ల వేటకు వెళ్లలేని మత్స్యకార కుటుంబాలకు తుఫాను సాయంగా ప్రభుత్వం ప్రకటించిన 50 కేజీల బియ్యం, 5 రకాల నిత్యావసర సరుకులను కూటమి నాయకులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. ప్రజల ప్రాణాలు తీసి కులం కార్డు వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు గనులు. భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. జోగి రమేష్ అరెస్టు పూర్తి సాక్ష్యాధారాలతో అరెస్టు చేయడం జరిగిందన్నారు కొల్లు రవీంద్ర.
అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది పూర్తి సాక్ష్యాధారాలతో సహా మరి అతన్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో డీటెయిల్గా అతను ఎప్పుడు ఎక్కడ ఎలా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సర్వం జగదితం తైలయమే శృతి సర్వం జగదితం తై ప్రత్యేదితం భూమిరాపౌణలోనిలో నభాతం చొత్తారి వాక్ పరిమిదాపదాని త్వం గుణత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధార స్థితో నిత్యం త్వం శక్తిత్రయాత్మకా త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుత్వం నిరోఢబసవంతాత్మనే కవచాయం ज्योतिष्ठोमात्मने नेत्रत्रयाय ववुड सर्वकृतात्मने अस्त्राय वुड भूर्भुवस्सुरं दिग्बन्धः ध्यानम् आपातालनभस्थलान्त भवण ब्रह्माण्डमाविस्फुरत् ज्योतिष्पाटिकलिङ्गमौलिबिलसत्पूर्णेन्दु वान्तामृतेः स्तोकामृतमेकमीसमरसं रुद्रानुवाकं जपन् जाये दीप्तिसिद्धिये द्रौपदं विप्रः अभिषिञ्जेत् शिवम् ॐ सञ्चमे मयश्चमे प्रियञ्चमे कामश्चमे कामश्चमे सोमनसत्मे भद्रञ्चमे श्रेयस्मे वस्यस्मे सस्मे भगच्चमे द्रविणञ्चमे अन्ताचमे दर्ताचमे क्षेमश्चमे दृढश्चमे विश्वञ्चमे महश्चमे संविश्चमे ज्ञात्रञ्चमे सोश्चमे प्रसोश्चमे शैरञ्चमे लयश्चमृतञ्चमे अमृतञ्चमे अक्ष्वञ्चमे नामयश्चमे जीवादश्चमे दीर्घायुत्तञ्चमे मित्रञ्चमे भयञ्चमे ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.